నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం అసలైన పూజ ఏది మనకు అందించిన వారు కె నారాయణ స్వామి పిల్లయ్య గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. మనిషి భగవంతుడికి దగ్గరవడానికి ఎంచుకునే మార్గమే పూజ. మన ఆత్మను పరమాత్మతో అనుసంధానించే వంతెన లాంటిది అది. అలాగని దేవుడి పటాలకు పూలు పెట్టి ధూప దీపాలు సమర్పించినంత మాత్రాన అది పూజ అయిపోదు. పునాది లేని భవనం ఎలా కూలిపోతుందో భక్తి ధర్మం లేని పూజ కూడా అలాగే నిష్ఫలమవుతుంది. పెద్దలు అన్నట్లు భావం లేని పూజ పత్రిక చెట్టు. భగవంతుడు బాహ్య ఆడంబరాలకు కాదు, హృదయంలోని భావానికి మాత్రమే వశుడవుతాడు. శాస్త్రం భావగ్రహీ జనార్దన అని చెబుతుంది. మనుషుల్లో కల్మషం పెట్టుకుని చేసే పూజ ఎంత గొప్పదైనా అది దేవుడికి చేరదు. మనసు భగవంతుడిపై కాకుండా ప్రాపంచిక విషయాలపై ఉంటే ఆ పూజ అర్థహీనమవుతుంది. భగవద్గీత ప్రకారం ఈశ్వర సర్వభూతానాం అంటే భగవంతుడు మన హృదయంలోనే నివసిస్తాడు. నేను గొప్పగా పూజిస్తున్నాననే అహంకారంతో ఆర్భాటంగా చేసే పూజ రాజసగుణంతో నిండిపోతుంది. దక్ష ప్రజాపతి శివుణ్ణి అవమానించాలనే ఉద్దేశంతో చేసిన మహాయజ్ఞ ఫలితం లేకుండా ధ్వంసమైంది. అలాగే రావణుడు గొప్ప భక్తుడైన అహంకారం వల్ల తపోఫలాలను కోల్పోయాడు. అన్యాయంగా సంపాదించిన డబ్బుతో దేవుడికి బంగారాభరణాలు అర్పించినంత మాత్రాన పుణ్యం రాదు. దుర్యోధనుడు శ్రీకృష్ణుడి కోసం వైభవంగా విందులు ఏర్పాటు చేశాడు. అవి అహంకారం, అన్యాయంతో కూడినవి కావడంతో కృష్ణుడు వాటిని తిరస్కరించాడు. బదులుగా విదురుడు ప్రేమతో పెట్టిన సాధారణ భోజనాన్ని స్వీకరించాడు. ఇది భక్తి ముందు ఆడంబరం విలువలేనిదని స్పష్టం చేస్తుంది. ఇంట్లో తల్లిదండ్రులను బాధ పెడుతూ బయట ఆలయాలకు వెళ్ళి అర్చనలు చేస్తే పుణ్యం రాదు. మాతృదేవోభవ పితృదేవోభవ అనేది మన సంస్కృతికి మూల సూత్రం. పుండరీకుడు తల్లిదండ్రులను సేవిస్తున్నప్పుడు స్వయంగా పాండురంగడు దర్శనమిచ్చినా సేవ పూర్తయ్యే వరకు దేవుణ్ణి వేచి ఉండమన్నాడు. తల్లిదండ్రుల సేవనే అసలైన పూజగా భావించాడు. పైకి మంత్రాలు జపిస్తూ లోపల ప్రాపంచిక విషయాలు ఆలోచించడం కూడా నిజమైన పూజ కాదు. చేత్తో దేవుడి ముందు దీపం వెలిగిస్తూ నోటితో పరుల మీద నిందారోపణలు చేస్తుంటే ఆ పూజ కేవలం శారీరక చర్యగా మిగులుతుంది. మనస్ఫూర్తిగా సమర్పించే చిన్న పువ్వు యాంత్రికంగా చేసే 1000 పూజల కన్నా గొప్పది. ఇక ఇతరులకు హాని చేయాలనే ఉద్దేశంతో చేసే పూజలు చివరికి నాశనానికే దారితీస్తాయి. భస్మాసురుడు ఘోర తపస్సు చేసిన దురుద్దేశం వల్ల పొందిన వరమే అతడి మరణానికి కారణమైనది. శబరి ఎంగిలి పండ్లు, కన్నప్ప కంటి అర్పణ శాస్త్రోక్తంగా చేయకపోయినా వారి నిష్కల్మషమైన భక్తి వల్ల అవి అత్యున్నత పూజలయ్యాయి. ఆడంబరాల జోలికి వెళ్లకుండా మనసును నిర్మలంగా ఉంచుకొని తోటి జీవుల పట్ల కరుణతో ధర్మబద్ధంగా జీవించడమే భగవంతుడికి మనం చేసే అసలైన పూజ. సమాప్తం.